మన దేశంలోనే అత్యంత ధనికుడిగా పేరుగాంచిన ముఖేష్ అంబానీ స్థాపించిన డిజిటల్ నెట్వర్క్ సంస్థ రిలయన్స్ జియో వచ్చిన కొత్తల్లో ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. వచ్చిన కొత్తల్లో తమ వినియోగదారులకు ఉచిత అవుట్గోయింగ్ కాల్స్ మరియు అన్లిమిటెడ్ డేటాను గిఫ్ట్గా ఇచ్చిన ఈ సంస్థ దెబ్బకు అన్ని మొబైల్ కంపెనీలు తక్కువ రేట్కి సర్వీసులు ఇచ్చేందుకు దిగి వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని దేశవ్యాప్తంగా ఎంతోమందికి ఉచితంగా సర్వీసులు అందించిన జియో తర్వాత అందరితో కలిసి దేశం ఎన్నడూ చూడని విధంగా తక్కువ రేట్లకే కాల్స్ మరియు డేటా సర్వీసులను అందించింది. కానీ ఇప్పుడు అక్టోబర్ 10వ తారీఖు నుండి జియో సిమ్ నుండి ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ వినియోగదారులకు కాల్ చేయాలంటే నిమిషానికి 6 పైసలు చెల్లించక తప్పదు. దీనిని ఐఓసి ఛార్జీ కింద జియో వసూలు చేస్తున్నట్టు తెలిపింది. అంటే జియో సిమ్ ఉన్న వినియోగదారులు కాకుండా ఇతర వినియోగదారులతో మనం కాల్ మాట్లాడాలంటే తప్పక డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ జియో సిమ్ నుండి జియో సిమ్కి చేసే కాల్స్ మాత్రం ఉచితంగానే లభించనున్నాయి. అలాగే ఇన్కమింగ్ కాల్స్ మరియు వాట్సాప్ కాల్స్ మాత్రం ఉచితంగానే లభించనున్నాయి. కొత్తగా విడుదల చేసిన జియో ఐఓసి ప్లాన్స్ ఇవే. 10 రూపాయల ప్లాన్పై 124 నిమిషాలు ఇతర వినియోగదారులతో ఫోన్ మాట్లాడవచ్చు మరియు 1 GB డేటా ఉచితం. 20 రూపాయల ప్లాన్పై 249 నిమిషాల ఇతర వినియోగదారులతో ఫోన్ మాట్లాడవచ్చు. దీనిపై 2 GB డేటా ఉచితం. 50 రూపాయల ప్లాన్పై 656 నిమిషాలు ఇతర వినియోగదారులతో ఫోన్లో మాట్లాడవచ్చు. దీనిపై 5 GB డేటా ఉచితం. 100 రూపాయల ప్లాన్పై 1362 నిమిషాలు ఇతర వినియోగదారులతో ఫోన్లో మాట్లాడవచ్చు మరియు 10 GB డేటా ఉచితం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.